గ్రంథము నుండి ధ్యానాలు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14 నుండి 19 వచనాలు. ప్రతి ఒక్కరూ లేఖనాలను చూడండి. ఆయన నామ మహిమార్థమై సంగతులను సరిగా మనం చదువుకుని విందాం. మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేనాలోగున చేయలేదు. 16 ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకొనిన వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చునియుండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడిను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి తిని, ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. 18 నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. చదువుకున్న వచనాల కొరకు దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవ, మహిమగల మా ప్రభువ, అద్వితీయ సత్యదేవుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును మీరు దీవించండి. మా అందరితో తేటగా సూటిగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ ఆపాదించుకునండి. నెహెమ్యా గ్రంథములో నుండి ఆధ్యాత్మిక ధ్యానాలు మీరు మాకు అనుగ్రహింపజేస్తూ ఎన్నో సత్యాలు మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు స్తోత్రం. ప్రతి విషయంలో మీకు మహిమ మేము చేయగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తుతిస్తూ, చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున కరుణించి కటాక్షించి కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా గ్రంథములో ఈ 5వ అధ్యాయంలో చాలా విషయాలు ఇప్పటికే మనం విన్నాం కదా. మనం విన్నాం 6 నుండి 13 వచనాల్లో నెహెమ్యా గొప్ప సంస్కరణ చేయటం మనం విన్నాం. ఇక 1 నుంచి 5 వచనాలలో పేదలు ధనికులైన వారి మీద చేసిన ఫిర్యాదులు విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న 14 నుండి 19 వచనాలలో నెహెమ్యా చూపిన మాదిరి ఎంతో విశేషమైనదిగా చూస్తాం. నెహెమ్యా గవర్నరుగా ఉన్నను 12 సంవత్సరములకు రావలసిన సొమ్ము
తాను తీసుకొనలేదు. ఆయన గవర్నర్ అయినప్పటికీ 12 సంవత్సరములకు రావలసిన సొమ్ము తాను తీసుకొనలేదు. తాను తన మాదిరిని బంధువులు కూడా చేయవలనని వారికి చెప్పి మాన్పించినట్లుగా చూస్తాం. ప్రియులారా, తాను తన మాదిరిని బంధువులు కూడా చేయవలనని వారికి చెప్తే వారు కూడా మానివేశారు. అందువలన నెహెమ్యా అందరికీ ఆదర్శం చూపాడు. నెహెమ్యా అక్కడ ఉన్నది సేవ చేయుటకే గాని భారంగా ఉండుటకు కాదు. సేవ చేయడానికే గాని భారంగా ఉండడానికి కాదు. అపోస్తలుడైన పౌలు కూడా అదే మాదిరి చూపి అన్యుల మధ్య పనిచేసి సంఘాలు స్థాపించాడు. ఎవరికి భారంగా లేడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలలో ఆ సంగతులు మనము గమనిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1 నుండి 23 వచనాలు. అలాగే తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆయనే తన కొరకు తనతో ఉన్న వారి కొరకు కష్టపడి జీవనము చేసినట్లు మనము దేవుని వాక్యంలో చూస్తాం. అయితే నెహెమ్యాకు ముందు ఉన్నది అది కాదు. మరేమిటి అనేది మనకు అర్థమవుతుంది. అలాగు చేయక జీతములు తీసుకునే వారు ఉన్నట్టు మనం చూచాం. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి 15వ వచనం 5:15 నాకు ముందు నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు. తనకు ముందుండినటువంటి అధికారులు ఏం చేశారు? జనుల దగ్గర నుండి ఆహారం, ద్రాక్షారసం ఇవన్నీ వారు తీసుకున్నట్లుగా చూస్తాం. పనివారు సహా జనుల మీద భారం మోపారు. అధికారులే కాదు, పనివారు సహా జనుల మీద భారము మోపారు. అయితే దేవుని భయము చేత ఎవరి దగ్గర ఏమీ ఆయన తీసుకోలేదు. పౌలు కాలములో కూడా కొందరు ప్రభు కార్యములు చూడక వెనుకబడిరి. అయితే తిమోతి తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయనో అలాగు కనబడుచున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 25 వచనాలు. తండ్రికి కుమారుడు సేవ చేస్తాడు. ఇప్పుడు తండ్రి దగ్గర కుమారుడు సేవ చేసినందుకు ఏదైనా జీతం అపేక్షిస్తాడా? ఏమండి, తండ్రికి సేవ చేయడానికి ఎవరైనా జీతం అడుగుతారా? జీతం అడిగితే ఆయన తండ్రి కాదు, వీడు కొడుకే కాదు. అంతే కదా? ఏమంటారు మీరు? తండ్రి దగ్గర జీతం ఏంటండి? తల్లి దగ్గర జీతం ఏంటండి? వారు కని పెంచి పెద్ద చేసి గొప్పవారినిగా చేశారు. వారు తిన్నారో తినలేదు, వారికి ఉన్నా లేకపోయినా వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేస్తే, నువ్వు నాకు ఏదన్నా చేస్తే, నువ్వు నాకు డబ్బిస్తే, నాకు అది ఇస్తే, ఇది ఇస్తే నీకు నేను చేస్తానంటే వాడు నిజంగా కుమారుడేనంటారా? మీ మీ లెక్క చెప్పండి. ఎలా కుమారుడు అవుతాడండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారు కుమారులు కారు. వారేంటంటే లంచాన్ని ఆశిస్తున్నారని అర్థం. ఉచితంగా సేవ చేసేయాలి. నెహెమ్యా
ప్రభు సంగతి ఎరుగుదురు గనుక ఎంత నమ్మకంగా దేవుని పక్షంగా ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. గవర్నర్గా ఉన్న నెహెమ్యా కూడా గోడ పని చేయుచుండగా మిగతా వారు కూడా అలాగే ప్రభు పని చేయుటకు ఆ మాదిరిని బట్టి వారు అనేకులు పని చేశారు. ఆయన కూడా పని చేసేవాడు. ఆయనను బట్టి అనేకులు పని చేశారు. నెహెమ్యాకు ముందున్న వారు కూడా జీతము తీసుకొనుచు వచ్చిరి గాని నెహెమ్యా దేవుని భయము చేత అలాగు తీసుకొనలేదని మనం చదువుకున్నాం. అందరూ తమ సొంత కార్యాలనే చూచుకొనుచున్నారు ఇప్పుడైతే. కానీ యేసుక్రీస్తు కార్యములు చూడలేదు అన్నాడు. అందరూ తమ స్వకార్యాలను చూచుకుంటా ఉంటే యేసుక్రీస్తు కార్యాలను చూడటం లేదు. నెహెమ్యా గాని, పౌలు గాని, తిమోతి గాని వారు ఎవరి కార్యాలు చేశారు? దేవుని కార్యాలు చేశారు. ఇప్పుడు వారిని పోలి మనము కూడా ఏం చేయాలి? దేవుని కార్యాలు చేయాలి. నెహెమ్యా మాట్లాడాడు, మేము భూమి సంపాదించుకొనిన వారము కాము అన్నాడు. 16-17 వచనాలు. 16-17 వచనాలు 5వ అధ్యాయం. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారు ఆ పని చేయుచు వచ్చిరి. గోడ పని చేయగా నా పనివారు ఆ పని చేయుచు వచ్చిరి. భూమి సంపాదించుకొనిన వారము కాము. భూమిని సంపాదించుకొనిన వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులు 150 మంది కూర్చుని ఉండిరి. 150 మంది కూర్చుని ఉన్నారు. కనుక భూమి సంపాదించుకొనిన వారము కాము. ఆహారము గాని ధాన్యము గాని ఇతరుల దగ్గర నుండి ఆశించిన వారము కాము. కనుక భూమిని సంపాదించుకోలేదు అంటే నెహెమ్యా దృష్టి ఆధ్యాత్మిక ప్రయోజనాలపైనే ఉంది గాని ఇహలోక లాభాలపైన లేదు. అర్థమైందండి? నెహెమ్యా దృష్టి ఆధ్యాత్మిక ప్రయోజనాలపైనే ఉంది, ఇహలోక లాభాలపైన లేదు. ఈ దినాలలో కూడా అనేక మంది దేవుని పిల్లలు భూములు ఆస్తులు సంపాదించుకొనుచున్నారు. అవునా కాదా? భూములు ఆస్తులు సంపాదించుకునేవారు ఆధ్యాత్మిక ప్రయోజనాల పట్ల ఆసక్తి చూపినట్ల, శరీర సంబంధమైన కార్యాల పట్ల ఆసక్తి చూపినట్ల, భూ సంబంధమైన ఆస్తిపాస్తుల మీద మనసు పెట్టే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాగు చేయుట లోతును గెహజీని పోలిన వారుగా కనబడుచున్నారు. ఆధ్యాత్మిక దృష్టి ఆధ్యాత్మిక ప్రయోజనాలపై లేకుండా ఉంటే ఎంతసేపు భూలోకములో ఏదో ఒకటి సంపాదించుకుందామనే ఆలోచన కలిగి ఉంటే అలాగు చేసేవారెవరు? లోతును గెహజీని పోలిన వారుగా కనబడుచున్నారు. మీకు తెలుసు కదా, లోతు సంపాదించిందంతా ఏమైందండి? ఏమైందండి? కాలిపోయిందండి. కాలిపోయింది. బూడిదయిందంటే ఒక ముక్క సరిపోద్దేమో. బూడిదైపోయింది. లోతు సంపాదించిందంతా బూడిదైపోయింది. అవునా కాదు? గెహాజీ సంపాదించాడు గాని ఏం సంపాదించుకున్నాడు? కృష్ణరావు సంపాదించాడు. వెరీ గుడ్. ఏమండి, బంగారం సంపాదించలేదా? వెండి సంపాదించలేదా? ఆస్తి సంపాదించలేదా? వస్త్రం సంపాదించలేదా? వీటన్నిటితో పాటు ఏం సంపాదించుకున్నాడు? శాపం సంపాదించుకున్నాడు. కుష్ఠరోగం సంపాదించుకున్నాడు.
ఇవన్నీ సంపాదించుకొని జబ్బు సంపాదించుకున్నాడు. ఈరోజు చాలా మంది సంపాదించుకుంటున్నారు కానీ ఆ సంపాదన దేని కొరకంటే వారి శ్రమ కొరకే అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనం అలాగుండకూడదు. ఒకవేళ లోతు సంపాదించింది బూడిదయింది, గెహాజీ సంపాదించింది కుష్ఠరోగం వచ్చింది, ఈ సంగతులు మీరు తెలుసుకోవాలనుకుంటే రెఫరెన్స్లు కావాలంటే ఇస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం 10-11 వచనాలు. ఆదికాండం 13వ అధ్యాయం 10-11 వచనాలు. అలాగే 19వ అధ్యాయం 23-25 వచనాలు. అలాగే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 22-27 వచనాలు. కనుక ఒక్క ముక్కలో తేల్చేయచ్చు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. అవునా కాదండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు ధనమును ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి అనుంది. అవునా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట చాలా స్పష్టంగా కనపడచ్చు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అయితే ప్రియులారా, విషయం గమనించండి. నెహెమ్యా ప్రతిదినం తన యొద్ద ఇతరులకు 150 మందికి భోజనము సిద్ధము చేసి ఉండెనని 17-18 వచనాలలో చూస్తాం. ఎంతమందికండి? తన యొద్ద ఉండేవారికి, ఈ పని చేయడానికి వచ్చిన వారికి ఎంతమందికి? 150 మందికి భోజనము సిద్ధము చేసి ఉండెను అన్నాడు. చూడండి, స్క్రీన్ మీద చదువుకుందాం. నా నిమిత్తం 17-18 17వ వచనం. భూమి సంపాదించుకునే వారము కాము, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనులలో నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. ఏది? అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక. ఇంకా వాళ్ళని కూడా లెక్కేసుకుంటే ఇంకెంతమంది ఉంటారు? నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దు, శ్రేష్టమైన 6 గొర్రెలు సిద్ధము చేయబడిన. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి. ఏమండి, 150 మంది తినగలరా ఒక ఎద్దును? శ్రేష్టమైన 6 గొర్రెల్ని తినేయగలరా అంటే ఇక ఎంతమంది ఉంటారో లెక్క పెట్టండి. 10 రోజులకు ఒక మారు రకరకాల వెరైటీలు. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. అందువల్ల 12 సంవత్సరాలకు రావలసిన సొమ్మును ఆయన తీసుకోకుండానే ఆయనకు కలిగినదే ఆయన ఇచ్చినట్లుగా మనము చూస్తాం. ఇలా బైబిల్ గ్రంథంలో భోజనాలు పెట్టిన వాళ్ళు ఉన్నారండి. సొలొమోను కూడా ఎంతో మందికి ఇతరులకు భోజనం సిద్ధము చేశాడు. సొలొమోను కూడా ఎంతో మందికి ఇతరులకు భోజనము సిద్ధము చేశాడు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21-23 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21-23 వచనాలు. వీరంతా ఎవరు? ఇతరుల క్షేమం కోరేవారు. వీరంతా ఎవరు? ఇతరుల క్షేమమును కోరేవారు. చూడండి, నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న
రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచు వచ్చిరి. 22 ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజన సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు 1200 తూముల ముతక పిండియు. 23 ప్రొవ్విన ఎడ్లు 10 విడి ఎడ్లు 20 100 గొర్రెలను ఇవియుగాక ఎర్ర దుప్పులు జింకలు ప్రొవ్విన బాతులను తేబడిను. అబ్బో, ప్రొవ్విన ఎడ్లు 10 అట, విడి ఎడ్లు 20 అట, గొర్రెలేమో 100 అట, ఎర్ర దుప్పులు జింకలు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ఎంత ఆహారం పంచిపెట్టేవాడో చూశాను. విన్నారా? ఆ రోజుల్లో వారు ఇలాగున ఎంతో మందికి భోజనం పెట్టేవారు. బహుశా జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు వీటిని బట్టే అనుకుంటున్నాను నేను. బైబిల్ని ఫాలో అయ్యారు. ఇంక ఇప్పుడు ఈయనేమో ఇంటింటికి వ్యాన్నే పంపించేసేవాడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక ఆయనేమో అన్నా క్యాంటీన్లు, ఇంకొక ఆయనేమో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు. ఆ క్యాంటీన్లు ఈ క్యాంటీన్లు పెట్టేసి 5 రూపాయలకే భోజనం అనుకుంటా. ఇదివరకు అది 5 రూపాయలకే భోజనం. చూడండి, ఈయన కాలములో వండుకోమని ఇచ్చేసేవాడు, వీరి కాలంలో వండింది పెడుతున్నారు. సరే, ఏది ఏమైనా మరి అవి ఓపెన్ అయినట్టున్నాయి. క్యాంటీన్లు కడుతున్నారు, నేను ఎక్కడో చూశాను. ఓపెన్ అయినాయో లేదో ఇంకా నాకు తెలియదు. మొత్తానికి ప్రజలకి ఏదో విధంగా అన్నం పెట్టాలనే ప్రయత్నం 3 ప్రభుత్వాలు వాళ్ళు, అంటే 3 పార్టీల వాళ్ళు అన్నం పెట్టాలనే ప్రయత్నం పేదవాడికి మంచి ఆలోచన. సరే ప్రియులారా, విషయం ఏమంటే ఇతరులకు భోజనం పెట్టడం అది ఎంతో మంచిది. మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే మనం వారికి ఆతిథ్యం పెట్టడానికి ఎంతో బాధపడతాం కదా. మరి గాయు అయితే యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చాడు. గాయు యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చాడు. కనుక ప్రియులారా, మనము కూడా అలాగున భోజనం పెట్టే వారంగా ఉండాలి. సరే, ఏది ఏమైనా నెహెమ్యా గాని సొలొమోను గాని ఇతరుల క్షేమం కోరేవారు. అలాగే మొర్దెకై కూడా ఇతరుల క్షేమం చూచేవాడు. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. మొర్దెకై ఇతరుల క్షేమమును చూచేవాడు. ఇతరుల క్షేమంని చూచేవాడుగా చూస్తున్నాం. ప్రియులారా, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును. యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. నిజంగా వీరంతా కూడా నిస్వార్థపరులు అని చెప్పొచ్చు. నిస్వార్థపరులు. ఆ వరుసలో ఓబద్య కూడా ఉన్నాడండి. ఓబద్య ఎవరి ఓబద్య? ఆహాబు యెజెబెలు దగ్గర పనిచేసిన వాడు. ఓబద్య యెహోవాయందు భయభక్తులు గలవాడై దేవుని ప్రవక్తలను అనేకులను పోషించిన వాడు. గుహలో పెట్టి దాచి ఆయన పని చేస్తూ జీతం తీసుకుంటూ ఆ డబ్బులతో ప్రవక్తలను పోషించినటువంటి గొప్ప భక్తుడు ఓబద్య. అర్థమైందండి? అలాగే మన ప్రియ ప్రభువు కూడా పేదలను పోషించిన ఎడల
పరలోకమందు మీకు ఫలము కలుగునని చెప్పాడా లేదా? పేదలను పోషిస్తే పరలోకములో ఫలముంది. ఓబద్య సంగతి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 12-14 వచనాలు. లూకా సువార్త 14వ అధ్యాయం 12-14 వచనాలు. అలాగే 18-22 లూకా సువార్త. సరే ప్రియులారా, మరియు ఆయన తను పిలిచిన వాని తిట్లను నీవు పగటి విందైన రాత్రి విందను చేయనప్పుడు ఏమన్నాడండి? నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనా, నీ బంధువులనైనా, ధనవంతులకు, నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. 13వ వచనం. అయితే నీవు విందు చేయునప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. బేదలకు, కుంటివారికి, గుడ్డివారికి నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. ఏమండి, ప్రత్యుపకారం దేవుడు చేయకుండా మానేస్తాడా? దేవుని పేరట ఉపకారం చేస్తే చేస్తాడు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. ఎంత గొప్ప మాట అండి. కనుక మనకు పెట్టే వాళ్ళని మనం ప్రేమించడం, మనకు పెట్టే వాళ్ళకే మనం పెట్టడం, మనకు పెట్టని వాళ్ళని మనం పెట్టకపోవడం, ఇట్లాంటిది న్యాయమైన కాదు. బీదవారైనటువంటి వారికి, అంగహీనులు, కుంటివారైనటువంటి వారికి మనం పెడితే వారి దగ్గర మరల ఏమీ ఉండదు గనుక మనం వారికి అలాగూ చేస్తే దాని ఫలం రేపు పునరుత్థానమందు పొందుతాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, సహోదరులకు ఆతిథ్యము చేస్తే ఎవరికి చేసినట్లండి? ప్రభువుకు చేసినట్లే అని చెప్పరా? పరిశుద్ధులకు ఆతిథ్యము చేస్తే ప్రభువుకు చేసినట్లే. మత్తయి సువార్త 10:40-42. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34-40 వచనాలు. మత్తయి సువార్త 10:40-42, 25వ అధ్యాయం 34-40. అలాగే ప్రభు పిల్లలమైన మనము పరిశుద్ధులకు ఆతిథ్యము చేసేవారముగా ఉండవలెను. అలాగు భక్తులే ఆతిథ్యము ఇచ్చిరి. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నట్లే అన్నాడు గనుక మనం ఆతిథ్యము చేయడం మంచిది. అలాగే రోమా పత్రిక. సరే, ప్రవక్తని చేర్చుకున్న ప్రవక్త ఫలం, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం. ఇలాగున మనము గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలాన్ని దేవుడు ఉంచుకోడు, తప్పనిసరిగా మనకిస్తాడు. భక్తులు ఆతిథ్యము చేసినట్లుగా చూస్తాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, 4వ వచనం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15-16 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15-16 వచనాలు. అలాగునని హెబ్రీలకు రాసిన పత్రిక చూసారా? నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి, కొరతను తీర్చి అన్నాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎంత గొప్ప మాట అండి. సరే,
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. ఆఖరిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అన్నాడు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరువకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలట, ఆతిథ్యము చేయ మర్చిపోకూడదట. ఎంత చక్కని లేఖన భాగాన్ని చెబుతా ఉన్నాడు చూడండి ప్రియులారా. ఇక ఆఖరిగా నెహెమ్యా దేవుని ప్రార్థించాడు 19వ వచనంలో కదా. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము అన్నాడు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారాలు అన్నాడు. అవును, 13వ అధ్యాయం 14వ వచనం నెహెమ్యా గ్రంథం. 13వ అధ్యాయం 14వ వచనం. నా దేవా, ఆయన చేసిన ప్రార్థన, నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకముంచుకుని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము. నేను చేసిన ఉపకారములను మరువకుండుము అని మాట్లాడుతున్నాడు. 22వ వచనం 13వ అధ్యాయం 22. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెనని విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెనని లేవీయులకు నేను ఆజ్ఞాపించి తిని, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఇది మూడవ ప్రార్థన. ఇక 4వది 31, 13వ అధ్యాయం 31. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకొని వచ్చునట్లుగా నేను నియమించి తిని, నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నా దేవా అని ఎన్నిసార్లు అన్నాడు? 4 సార్లు అన్నాడు. నా దేవా. పరిశుద్ధులకు చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఫలమిచ్చువాడై ఉన్నాడు. పరిశుద్ధులకు మనం ఎంత పరిచర్య చేస్తే దానిని బట్టి దేవుడు మనకేమిచ్చేటట్టున్నాడు? ఫలమిచ్చేటట్టున్నాడు, ప్రతి ఫలమిచ్చేటట్లున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఓ చక్కని మాట చెప్పాడు. పరిశుద్ధులకు చేసిన పరిచర్యను బట్టి దేవుడేమిచ్చేవాడు? ఫలమిచ్చేవాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఆయన నామమును బట్టి చూపిన ప్రేమ ఉందో చూశారా? దాన్ని ఆయన మర్చిపోడు. దేవుడు వారికి అన్యాయము చేయడు. మనము ఎంత మేలు చేస్తామో అంత మేలు పొందుతాం. అందుకే గల్తీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలలో ఓ చక్కని మాట వ్రాయబడింది. అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అన్నాడు. జాగ్రత్తగా విన్నారా?
అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. కనుక మేలు చేయడంలో మనం ఎప్పుడు అలసిపోకూడదు, ఆగిపోకూడదు. మేలు చేయుట యందు విసుగక ఉండాలి. అలయక మేలు చేశామనుకోండి, తగిన కాలమందు పంట కోస్తాం. పంట కోస్తాం. ప్రియులారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా పంట కోస్తాం. తగిన కాలమందు మనము పంట కోసే వారం అవుతాం. కనుక ప్రభు పిల్లలమైన మన జీవితంలో మేలు చేయటంలో అలసిపోకూడదు. మన దగ్గర ఏముంటే, ఎంతుంటే దేవుని కొరకు మేలు చేసేటట్లే ఉండాలి. దేవుని పేరట మేలు చేసే వారంగా మనము ఉండాలి. అలాగున ఉండి దేవుని నామాన్ని ఘనపరచుదాం. నెహెమ్యా చూపిన మాదిరి ఎంత గొప్పదండి. 12 సంవత్సరాలు ఆయనకు రావలసిన సొమ్ము ఆయన తీసుకొనలేదు. ఆయన బంధువులు కూడా తీసుకువద్దని చెప్పాడు. అలాగునని ఆయన బల దగ్గర దాదాపు ప్రతిదినం ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చేవాడు? 150 మంది. అన్యులుగాక యూదులలో నుండి వచ్చిన అధికారులు 150 మందికి భోజనాలు పెట్టడం ఎంత కష్టమైన పని అండి. అయినా సరే చేశాడు. ఇలాగున మన జీవితంలో మనము గొప్ప ఆతిథ్యం ఇచ్చే వారంగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ కార్యాన్ని తలపెడతామో దేవుడు మనకి కూడా ఏమీ తక్కువ చేయడు. దేవుని పేరట మనం ఎంత ఖర్చు చేసినా దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తూనే ఉంటాడు. ఆ విధంగా దేవుని కొరకు నిలుద్దాం. ఆయన పనిలో పాలివారం అవుదాం. జరిగే పనిలో సహకారులంగా ఉందాం. ఈనాడు ఆత్మీయమైన మందిరాలు కట్టాలి, సువార్తలు ప్రకటించాలి, సమాజం చేరుకోవడానికి అక్షరార్థమైన మందిరాలు కట్టాలి. మన వంతుగా మనము దేవుని పేరట గొప్ప కార్యాలు చేద్దాం. ప్రార్థన చేసుకు. నెహెమ్యాను బోలి, పౌలును పోలి, ప్రియులారా, ఓబద్యాను బోలి, సొలొమోనును బోలి, మొర్దెకైను బోలి మనము ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉంది, పరిచర్య చేసే వారంగా ఉందాం. దేవుని కొరకు ఎంతో సమర్పణ కలిగిన వారంగా ఉందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీ కృపతో మమ్మను బలపరిచారు. మేమేమై ఉన్నాము అంటే అది మీ దయ వలన, మీ ఉచిత కృపయై ఉన్నామని చెప్పగలుగునట్లు కృప చూపారు. మీ వలననే చలించుచు, బ్రతుకుచు, ఉనికి కలిగి ఉన్నాము. మా పోషణ కొరకు మీరెంతో ధారపోశారు. మా పక్షంగా మీరు చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు, వందనాలు మీకు చెల్లిస్తున్నా. మా ప్రాణప్రియుడా, మా ప్రాణనాథుడా, కనికర సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడా, అయ్యా మా ప్రభువా, మీ గణనామానికి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు. మీ పిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకోనండి. మంచి మాదిరి కలిగిన వారుగా మీ పేరట ఎంతో గొప్ప త్యాగము చేసేవారు. మీరు వారిని ఉపయోగించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క నెహెమ్యా వలి, పౌలు వలి, ఆనాటి భక్తుల వలి మీరు సిద్ధం చేసి మహిమ పొందుతారని వేడుకుంటూ, మా ప్రాణనాథుడు, ప్రియుడు చేరి వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని చక్కని మాదిరి అలవర్చుకునేటట్లు సిద్ధం చేస్తూ
స్తోత్రాలు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చక్కని అమూల్యమైన విషయాలు మనం వినగలుగునట్లు ప్రభు ఎంతో కృప చూపాడు. అందును బట్టి ప్రభుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. రికార్డింగ్ ఆప్ చేయి.